పసి వయసులోనే చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎంపీ కల్చరల్ సెంటర్లో చెస్ చెక్మేట్లో వరల్డ్ రికార్డ్ సృష్టించిన 7 ఏళ్ల చిన్నారి నైరాకు బహుమతిని అందజేసి తల్లిదండ్రులు రిషిక, నరేష్లను అభినందించారు. ప్రతి చిన్నారిలో ప్రతిభ దాగి ఉంటుందని, వాటిని గుర్తించి ప్రోత్సహించడమే తల్లిదండ్రుల పని అన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఉంటున్న తమ కుమార్తె చదరంగం పట్ల ఆసక్తి చూపడంతో నగరానికి చెందిన రాయ్ అకాడమీలో ఆన్లైన్ శిక్షణ అనంతరం నగరానికి వచ్చి నేరుగా శిక్షణ ఇప్పించడంతో క్రీడలో అద్భుతంగా రాణిస్తుందని అన్నారు. 153 చెక్మేట్లను అతి తక్కువ సమయంలో పూర్తి చేయడం గర్వంగా ఉందని అన్నారు. ఢిల్లీ నుంచి ప్రతినిధులు కూడా వారు రావడం జరిగింది. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వారు ఇప్పటికీ చాలా మంది పిల్లలతోటి ఇట్లాంటి రికార్డ్స్ చేయించారు. దాంట్లో మా మనమడు కూడా ఒకటి. మరి అది చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్ వచ్చింది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అందరు ఆఫ్టర్ 5 అనుకున్నారు. బిలో 5 కూడా పిల్లలతో చేపించవచ్చు అనే ఒక నమ్మకం ఏర్పడింది. సార్ కూడా అంటే వాళ్ళకి అట్లా ఆ విధంగా ట్రైన్ చేస్తాడు. అంటే టెక్నిక్స్ తెలవాలి. పిల్లలకి ఏదైనా నేర్పాలంటే మనం అంత ఈజీగా ఏది నేర్పలేం. వాళ్ళు ఒకసారి పట్టుకున్నారు అంటే అది వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి ఎప్పుడు చెస్ అకాడమీ, రాయ్ చెస్ అకాడమీ టీం అంతా కూడా మంచి డెడికేటెడ్గా వాళ్ళు వర్క్ చేస్తారు. అదేవిధంగా లాస్ట్ టైం కూడా ఇప్పుడున్న సారే మాకు జడ్జి ఆయన కూడా కొంత పుష్ చేశాడు. ఎందుకనంటే మావాడు మరీ చిన్నవాడు, చాలా చిన్నవాడు. ఈ పెద్దది కాబట్టి తనకు ఆ సపోర్ట్ అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఏంటంటే కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉండేసి చేస్తే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాడిని కూడా ఫ్రెండ్లీగా దగ్గరికి తీసుకొని చేయడం వలన వాడు సక్సెస్ అయ్యాడు. పాప కూడా కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి తను అర్థం చేసుకోగలిగింది కాబట్టి ఈరోజు రికార్డు నెలకొల్పింది. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు ఆలయాలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. పద్మారావు నగర్లోని సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు స్వాగతం పలికారు. సాయిబాబాను దర్శించుకొని పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఫౌండర్ చైర్మన్ సాయి కుమార్ బాబా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా న్యూ బోయగూడ కమాన్ వద్ద గల సాయిబాబా ఆలయంలో నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పూజల అనంతరం నిర్వాహకులు సన్మానించి ప్రసాదాలు అందజేశారు. తాను 5 ఏళ్ల వయసున్నప్పుడు నర్స్గా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఎలా పనిచేసేదో, రవాణా సౌకర్యాలు సరిగా లేని ఆ రోజుల్లో ఎలా విధులకు హాజరయ్యేదో వివరించారు జగ్గారెడ్డి. ఈ రోజుల్లో ఉద్యోగంలో చేరిన యువతీ యువకులు మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి ఇష్టపడడం లేదని అన్నారు. తమకు దగ్గరగా ఉన్న టౌన్లోనో ఊరిలోనో పోస్టింగ్ల కోసం పైరవీలు చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఉద్యోగం ప్రారంభించిన తొలినాళ్లలో మారుమూల ప్రాంతాల్లో పనిచేయాలని, తద్వారా కొత్త అనుభవాలు వస్తాయని, ఆ అనుభవాలు వారి ఉద్యోగ జీవితంలో ఉపయోగపడతాయని జగ్గారెడ్డి హితవు పలికారు. జగ్గారెడ్డి అమ్మ జమాయమ్మ ఆ రోజుల్లో ఎలా పనిచేసేదో వివరించారు. నెల రోజులు డిప్యూటేషన్ ఉంటుంది మా అమ్మకి సింగాపూర్ గవర్నమెంట్ దవాఖానా హాస్పిటల్. నెల రోజులు 2 నెలలు ఉంటున్నాడు. మేము 5 ఏళ్ళు ఉన్నప్పుడు నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ 15 రోజులకు ఒకసారి లారీ పట్టుకొని, ఆ రోజుల బస్సులు లేవు. ఒకవేళ సింగాపూర్ పోవాలంటే నారాయణఖేడ్లో దిగి సింగాపూర్ నడుచుకుంటాం వాళ్ళు అడివి ఆ రోజులలో. సరే మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా, 10 గంటలకు ఆడ లారీ ఏదో ఆడ లారీ పట్టుకొని అటు నుంచి వచ్చి మొత్తం మీద నా ఇంటికి అప్పుడు జట్టి నాగేశ్వరంలో ఉంటుంది. 12 గంటలకు వస్తుండే. వచ్చి కొడుకు ఎట్లున్నాడు, కూతురు ఎట్లున్నాడు చూసుకొని మబ్బుల మళ్ళీ ఎన్ని గంటలకు 4 గంటలకు లేచిపోతుండే. మా అమ్మ 4 గంటలకు ఆడిపోతుండే. నారాయణఖేడ్లో దిగి సింగాపూర్ నుంచి 60 బస్సుల్లో. ఇది ఎప్పటి కదా, నా వయసు ఇప్పుడు 60. నేను 55 ఏళ్ల కింద కథ చెప్తున్నాను నీకు. నేను
అంతర్జాతీయ పుల్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటనలు చేశారు. నల్లమల్ల అడవుల్లో పులి గాండ్రింపును శాశ్వతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పులుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తూర్పు కనుమల్లో పులుల పునరుజ్జీవానికి చారిత్రక అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పులుల సంరక్షణకు శాస్త్రీయ పద్ధతులను అమలు చేస్తున్నామని, డ్రోన్లు, కెమెరా ట్రాప్లతో నిఘాను పటిష్టం చేశామని తెలిపారు. నల్లమల అడవుల్లో గౌర్ జంతువుల పునఃప్రవేశం, పాపికొండల అటవీ ప్రాంతంలో ఆడపులుల ప్రవేశం వంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, గిరిజన సమాజాలు, పర్యావరణ ప్రేమికులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం కృషి చేసాం. అయితే మనకున్న సమస్య ఏంటంటే మన దగ్గర ఈ ఎలిఫెంట్స్ని ఇది వసుదైక కుటుంబంలాగా మన ప్రకృతిలో మనం భాగమే తప్ప మనమే సంపూర్ణమైన ప్రకృతి కాదు. కాబట్టి మన యానిమల్స్కి కూడా దాని రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి. అందుకని మనల్ని పంటలు నాశనం చేస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటిని ఇష్టారాజ్యంగా మనం చేయలేము. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. దీంట్లో మనకి చాలా టైం పట్టింది తీసుకురావడానికి. ముఖ్యంగా మనకేమో ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసి ఆ సిస్టమ్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేయలేదు. ఏదో 1-2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయిపోయినాయి. దాంట్లో బాధ్యత తీసుకున్న తర్వాత మన కర్ణాటక వెళ్ళడం, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం పార్వతీపురంలో చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. సెక్యూరిటీ రివ్యూ అని సమావేశం పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి గన్మెన్లను తొలగించారు. ఆయనకు థ్రెట్ ఉంది అని 25 సంవత్సరాల నుండే సెక్యూరిటీ ఉంది. దీనిపై కోర్టుకు వెళ్లారు. కోర్టులో స్టే ఇచ్చారు. దీంతో వరంగల్ జిల్లా సిపి వద్దకు వెళ్తే నాకు సంబంధం లేదు, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డీజీపీ నాకు కూడా ఒక నోటీస్ ఇచ్చారు. నీకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగిస్తున్నాం, సెక్యూరిటీ తగ్గిస్తున్నామని లేఖ రాశారు. ఏమైనా థ్రెట్ ఉంటే మాత్రమే సెక్యూరిటీ ఇస్తామని చెప్పారని అన్నారు. చెప్పాలి డీజీపీ గారు, ఎందుకంటే నౌ యూ హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ దట్ ద state, the security provided by the state is preventive, dynamic and threat based. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual, not just Praveen Kumar, any individual, not just Petti Sudarshan Reddy, any individual. మరి అట్లేటప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి 2+2 గన్మెన్ ఎందుకు ఇచ్చారు? డీజీపీ గారు చెప్పాలి. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక న్యాయం, మైనంపల్లి హనుమంతరావుకి ఇంకో న్యాయమా? కొండా మురళి ఆయన ఎమ్మెల్సీ కాదు, ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు, వారు కేవలం మంత్రి కొండా సురేఖ గారి భర్త. కొండా మురళి గారికి 2+2 గన్మెన్ ఇచ్చారు. వరంగల్ సిటీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కొండా మురళి గారు ఆ 2+2 గన్మెనే కాదు, పోలీసు వాళ్ళందరూ పోతే ఆయన పోతే పోలీసు వాళ్ళందరూ కూడా ఆయన కాన్వాయ్లో పోతారు. ఆయనకి ఏ హోదా ఉందని 2+2 గన్మెన్ ఇచ్చారు? Now you have to tell DGP garu, nor attached, neither permanent nor attached to the status, office, rank or past service of an individual. What service? What is the contribution of Konda Murli garu? What is the contribution of Mainampalli Hanumantarao such that they deserve 2+2 personal security officers? ప్రదర్శనకారుల మనోభావాలను దెబ్బతీసిన తన గత బొద్దింకల వ్యాఖ్యల విషయాల్లో గౌరవ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సానుకూలంగా స్పందించడం అభినందనీయం. చేసిన వ్యాఖ్యల వల్ల కలిగిన బాధను గుర్తించి వాటిని సరిదిద్దుకునే వైఖరి న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె నారాయణ తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో విభేదాలను మరింత పెంచడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయి. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె అవమానించిన యువతకు, మహిళలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. జస్టిస్ సూర్యకాంత్ గారి గతంలో
విద్యార్థి ఉద్యమాన్ని కాక్రోచ్తో పోల్చి ఎటకారం చేశారు. దాని ఫలితంగా పెద్ద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలితంగా దేశవ్యాప్తంగా ఆందోళనగా మారింది. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గి విద్యార్థులపైన తీసుకున్నటువంటి వైఖరి, విద్యామంత్రి రాజీనామా చేయించడం దాని పరిష్కారం అయింది. ఇప్పుడు ఆ జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా రియలైజ్ అయ్యున్నారు. ఆయన ఈ విద్యార్థి ఉద్యమాన్ని గురించి పాజిటివ్గా స్పందిస్తూ పోలీసు దురాచారాన్ని ఖండిస్తూ దాని మీద మళ్ళీ విచారణ జరిపించాలని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని బట్టి మార్పు జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ లాంటి వారితో మార్పు జరిగినా కూడా ఈ కంగనా రావత్ పార్లమెంట్ సభ్యురాలు పదే నోరు పారేసుకుంటూ ఉంటుంది. అగ్లీ ఉమెన్ అగ్లీ కామెడీ చేసింది. విద్యార్థి ఉద్యమాన్ని నీచంగా మాట్లాడింది, అమ్మాయిలను నీచంగా మాట్లాడింది, అలాంటి బాధ్యత రాహిత్యంగా మాట్లాడేటట్టు ఆమె గతం రైతు ఉద్యమాన్ని ఆ విధంగా మాట్లాడింది. మరి ఇప్పుడు విధంగా మాట్లాడుతూ ఉంది. ఇది బీజేపీ ఔన్నత్యానికి అవమానం, తక్షణం ఆమె క్షమాపణ చెప్పని చెప్పేసి. అల్వాల్ టీమ్స్ ఆసుపత్రిని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకొని ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ సూచించారు. టీమ్స్ హాస్పిటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా మన్నె క్రిషాంక్, గజ్జల నాగేష్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తర తెలంగాణతో పాటు నగర శివారు ప్రాంతాలకు చెందిన పేద ప్రజల వైద్య సేవల నిమిత్తం అల్వాల్ టీమ్స్ ఆసుపత్రిని బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేశారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ తప్పించారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారైనా ఎక్కడైనా ప్రజలకు సంబంధించిన కట్టడాలు కట్టిర్రా, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, రోడ్లు వేయించిర్రా, మరి డ్రైనేజ్ లైన్లు సరిగా చేసిర్రా, మరి వంతెనలు కట్టిర్రా, ప్రజలకు సంబంధించిన ఎలాంటి ఆసుపత్రులు కట్టిర్రా? ఆనాడు గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొని వస్తే దాన్ని కంటిన్యూ చేసినాం. కొన్ని జబ్బులు లేకపోతే ఇంకొన్ని జబ్బులను కూడా పెట్టి మేము దాన్ని పెంచడం జరిగింది. దాని యొక్క ఎకనామిక్ కెపాసిటీని కూడా పెంచడం జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఆనాడు వారు తీసుకొని వస్తే మేము దాన్ని కంటిన్యూ చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇస్తలేరు. నేను అనేది ఏంటంటే ప్రభుత్వము ఆన్ గోయింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి, అది వాళ్ళ బాధ్యత. మీరు కస్టోడియన్స్. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది కదా అని డిలే చేస్తే ఎట్లా? నేను అనేది ఒకటే బ్రదర్, ఒకటే ప్రశ్న. ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 10 నెలలకే 90% పనులు పూర్తయిందని ఆన్ రికార్డ్ చెప్పారు. నేను ఇవాళ మీకు ఆ స్టేట్మెంట్స్ కూడా మీకు వినిపించడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే వచ్చి 14% నేనే చేసిన. క్రెడిట్లు ఎందుకండి? గివ్ క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ అని చెప్తారు ఇంగ్లీష్ లో పెద్దలు. సో క్రెడిట్, ఈ క్రెడిట్ చోర్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సి ఫర్ కాంగ్రెస్, సి ఫర్ క్రెడిట్ చోర్. ఇవాళ మేము అనేది ఏంటంటే మేము మొదలు పెట్టినాం, మీరు అందించండి, ఇవ్వండి. ఒకసారి ఫోటోలు చేసి కమిషన్ల కోసం అందుకే అడిగినా కదా. యూకే వీసాలు ఇప్పిస్తామని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన వీసా మోసం వెలుగులోకి వచ్చింది. ఖమ్మానికి చెందిన బాధితురాలు శ్వేత ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంఘం సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సైరా బాను చెంగిచెర్లలోని తమ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పలు సంచలన ఆరోపణలు చేశారు. ఏలూరి నరేన్ అనే వ్యక్తి విదేశీ వీసాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి శ్వేత కుటుంబం నుంచి సుమారు 60 లక్షల నుండి 1 కోటి వరకు వసూలు చేశాడని తెలిపారు. మొదట కొంతమందికి వీసాలు ఇప్పించి నమ్మకం కల్పించిన అనంతరం వారి వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనపై ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఫిర్యాదు నమోదైందని, బాధితులకు న్యాయం జరిగేలా సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అయితే శ్వేత భర్త యూకేలోనే ఉన్నారు. ఇతని మోసానికి శ్వేత భర్త ఈమెను వదిలేసే పరిస్థితి నెలకొని ఉంది. దీంతో శ్వేత ఆత్మహత్య శరణ్యమని బాధపడుతోంది. వీసా కొరకు యూకే వీసాల కోసం ఒక అన్న పేరు ఏలూరి నరేన్ సన్నాపు శ్రీనివాస్, ఏలూరి శ్రీనివాస్ వాళ్ళు ఏం చేసిందంటే గత సంవత్సరం ఫ్యామిలీకి వీసాలు ఇప్పిస్తామని చెప్పేసి ఒక 60 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు తీసుకోవడం జరిగింది. దీనికోసం ఫస్ట్ ఒకరికి నమ్మించడం కోసం 1-2 వీసాలు చేసి ఇచ్చిండ్రు. మళ్ళీ ఇది పెద్ద స్కామ్. ఈ స్కామ్ లో
ఈ అమాయకురాలైన శ్వేత మాయమాటలు మోసపూరితమైన మాటలు నమ్మి వాళ్ళ బంధువుల దగ్గర నుంచి కూడా 4 దగ్గర నుంచి డబ్బులు ఇప్పించడం జరిగింది. అనుకోకుండా ఒక వీసా గురించి మా బావ వీసా గురించి అతన్ని మా మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. అనుకోకుండా మేము ఒక వీసా కోసం ఆయన దగ్గరికి వెళ్ళాము. దానికి కూడా మమ్మల్ని చాలా ప్రెషర్ చేశాడు. జస్ట్ ఒక్కసారి మాట్లాడాము. దాని తర్వాత నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేసి ఉంది 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 అని చెప్పి సతాయించి మా బావ గురించి ఫస్ట్ డబ్బులు కట్టించుకున్నాడు. అది వాళ్ళ పేరెంట్స్ కి ఖమ్మంలో కట్టాము. మేము 15 లక్షలు క్యాష్ రూపాన ఇచ్చాము. మా బావది ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ గా జరిగినందువల్ల మిగతా మా బంధువులు, నా దగ్గరి బంధువులు వచ్చి వాళ్ళది సక్సెస్ అయింది కదా వేరే కూడా చేయమని చెప్పి అందరు నన్ను మధ్యరకంగా తీసుకొని అందరు డబ్బులు నాకు కట్టారు. దానివల్ల మళ్ళీ నేను ఆయనకి వేరే వాళ్ళ ఇవ్వాల్సి వచ్చింది మా దగ్గర చుట్టాలవి. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండు గంజాయి కలకలం సృష్టించింది. కొల్లూరులోని లేబర్ క్యాంపులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల జయదేవ్ బిస్వాస్, 22 ఏళ్ల ప్రశాంజిత్ రే అనే 2 యువకులు గంజాయితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. 2 నిందితులు ఒడిశా నుండి 10 కిలోల ఎండు గంజాయిని హైదరాబాద్ కి తరలించి కొల్లూరు లేబర్ క్యాంప్లోని కార్మికులకు అమ్మేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన 2పై కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న గంజాయితో సహా వారిని రిమాండ్కు తరలించారు. హైదరాబాద్లో డెక్కన్ మానవ సేవా సమితితో తన అనుబంధంపై జరుగుతున్న ప్రచారానికి సంబంధించి యువ కాంగ్రెస్ నాయకుడు శశాంక్ పసుపులేటి స్పష్టత ఇచ్చారు. 1926లో ఆర్య సమాజ్ సేవా స్ఫూర్తితో స్థాపించబడిన ఈ సంస్థ గత 100 ఏళ్లుగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల నిర్వహణ జరుపుతుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవాల నిర్వహణకు లక్షలాది మంది భక్తులకు, ఆలయ కమిటీకి, డెక్కన్ మానవ సేవా సమితికి అందిస్తున్న పరిపాలనా సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. నేను ఎవరికీ భయపడి పనిచేసే వ్యక్తిని కాదు. నేను చేసే ప్రతి పని బహిరంగంగానే చేస్తాను. నా సేవ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కోసం. నా రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్ కోసం. డెక్కన్ మానవ సేవా సమితి శతాబ్దకాల సేవా సంస్థ. దానిని రాజకీయ వివాదాల్లోకి లాగడం సరైంది కాదు. సేవను సేవగానే చూడాలి అని అన్నారు. ఆశయాల మీదకెళ్ళి పుట్టిన సంస్థ 1926లో ఆర్య సమాజ్ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జంతు బలి కార్యక్రమాలన్నీ ఆపేయాలని చెప్పి హవనం ద్వారా వాటి సిద్ధాంతాల ద్వారా ఆర్య సమాజ్ ఆ రోజు ఈ యొక్క సంస్థ నిలబెట్టిరు. దాంట్లో నుంచి ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి డక్కన్ మానవ సేవా సమితి స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో క్రియాశీలకంగా ఎందరో మహనీయులు ఈ 100 సంవత్సరాల నుంచి పనిచేసిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు కానీ, అన్ని అసోసియేషన్లకు కానీ, నల్లగొండ అభివృద్ధి సంఘం కానీ, లేకపోతే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇతర హిందూ ధార్మిక సంస్థలన్నింటినీ కూడా మమేకమై ఒక్క చెట్టు కిందకి తీసుకొని వచ్చిన సంస్థ డక్కన్ మానవ సేవా సమితి సంస్థ. ఈ సంస్థకు గత ఒక 60 నుంచి 70 సంవత్సరాల వరకు నిరాధకంగా సర్వీసులు అందించిన ఫ్యామిలీ శీలం రామదాస్ గారు సనత్ నగర్ నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే, స్టార్టింగ్ ఫస్ట్ ఎమ్మెల్యే ఆయన తర్వాత వారి తనయులు. హైడ్రా చర్యలకు మద్దతుగా శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ నాయకత్వంలో తమ్మడికుంట చెరువు వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 90% పైగా ప్రజానికం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది నియోజకవర్గ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ని ప్రారంభిస్తే దాదాపు 1000 ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూమిని ఇప్పుడు హైడ్రా తన అదులు పెట్టుకున్నది. ఎందుకది ప్రభుత్వం యొక్క ఆస్తిని దుర్మార్గులు, కబ్జాకోర్లు, భూ కబ్జాదారులు స్వాధీనం చేసుకొని విలాసవంతమైన విల్లాలు కడతా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టుకునే వారందరినీ హైడ్రా వారికి శాపంగా మారిందని చెప్పి కావాలని దాదాపు 63 కేసులు. ఎందుకు? మా ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులను కాపాడినందుక? ఇలాంటి దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క అస్తిత్వాన్ని హైడ్రా ద్వారా వారి యొక్క వ్యవస్థని, వారి యొక్క నిర్మాణ
అనుకునేటువంటి వ్యవస్థ వాళ్ళు ఏర్పరచుకొని కావాలని సోషల్ మీడియాలో హైడ్రాకు కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటే మాట చెప్తున్నాం, దీనికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని సమీక్షించే క్రమంలో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి కుమార్ గారు కూడా నిన్న రాత్రి చెప్పడం జరిగింది, అన్న నేను వచ్చిపోతా అంటే చాలా సంతోషం అన్న, రావాలి. ఎందుకంటే చెరువులన్నీ వీరి ఆధీనం, ప్రతి చెరువులో కూడా ఫిషరీకి సంబంధించినటువంటి యాక్టివిటీ వీరి యొక్క ఇనిషియేటివ్ తోటే జరుగుతుంది కాబట్టి వారు ఇక్కడ విచ్చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాగే వస్తూ ఉండాలని మనవి చేస్తాం. హైదరాబాద్లోని మియాపూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వైశాలి నగర్ అండర్ పాస్ సమీప జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ పరిధిలోని టోలీ చౌకీలో శ్రీ వరుణ్ మోటార్స్లో నూతనంగా ప్రారంభించిన న్యూ బ్రీజా కారును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి నవీన్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంను సందర్శించిన ఎమ్మెల్యేకి వరుణ్ మోటార్స్ మేనేజర్ శ్రీ సిద్ధు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నూతన బ్రీజా కారును ఆవిష్కరించి షోరూం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపార రంగంలో నాణ్యమైన సేవలు అందిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సుజుకి వాళ్ళ యొక్క డీలర్స్ ఈరోజు దేశవ్యాప్తంగా వరుణ్ మోటార్స్ ఎన్నో లక్షలాది వెహికల్స్ అందిస్తూ బిజినెసే కాకుండా లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తున్నటువంటి సంస్థ ఈరోజు కొత్త వెహికల్ ద బ్రీజా విత్ ఎ టర్బో ఇంజన్ లాంచ్ చేయడం జరుగుతోంది. విత్ ఎ బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్, అది కామన్ మ్యాన్కి 7,40,000 బేసిక్ ప్రైస్ అండ్ వెహికల్. అండ్ వెహికల్ మైలేజ్తో పాటు అండర్ బాడీ సిఎన్జి మిషన్ రావడంతో దానిలో స్పేస్ కూడా ఎక్కువ యూజ్ చేసే అవకాశం ఉంది. సేమ్ టైం సేఫ్టీ కూడా పబ్లిక్కి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్తో ఈ వెహికల్ రావడం జరుగుతుంది. సో ఇటువంటి కామన్ మ్యాన్కి మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఇన్ని ఫీచర్స్తోని ఒక వెహికల్ అందిస్తున్నందుకు మారుతి సుజుకి వాళ్ళకి, వరుణ్ మోటార్స్ వారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ తెలియజేస్తూ, సో పబ్లిక్ బిహారీ అంటే మంచి బడ్జెట్ వెహికల్ మీకు వరుణ్ మోటార్స్ వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. సో మీ పాత వెహికల్స్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కొత్తవి తీసుకోవచ్చు. అండ్ దాదాపు 20 ప్రాణాపాయ స్థితికి దారితీసిన అరుదైన వజైనల్ హిమాంజియోమా కారణంగా తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న 41 ఏళ్ల మహిళకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ హైటెక్ సిటీలోని వైద్యులు అత్యాధునిక ఇమేజ్ గైడెడ్ ఎంబోలైజేషన్ చికిత్స ద్వారా విజయవంతంగా ప్రాణాలు కాపాడారు. పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించి మహిళను ఆరోగ్యంగా కోలుకునేలా చేశారు. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి వచ్చిన మహిళను పరీక్షించిన వైద్యులు యోనిలో ఏర్పడిన అరుదైన రక్తనాళాల కణితి కారణంగానే రక్తస్రావం జరుగుతోందని గుర్తించారు. అధిక రక్తస్రావం వల్ల ఆమె శరీరంలో రక్తం గణనీయంగా తగ్గిపోవడంతో ముందుగా రక్త మార్పిడి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం యూటెరైన్ ఆర్టరీ, వజైనల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. సో యూజువల్గా ఈ హెవీ బ్లీడింగ్ అన్నది మనం ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి కండిషన్స్లో చూస్తాము. సో కరెక్ట్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే తినకి వెజైనల్ హెమాంజియోమా అన్న కండిషన్ ఉండింది. సో దాని తర్వాత సీనియర్ గైనకాలజిస్ట్ రఘుతేజస్ని మేడంతో మనం ఒపీనియన్ తీసుకున్నాక వీ డిడ్ సిటీ ఆల్సో. సిటీ స్కాన్లో కూడా ఇది హెమాంజియోమా అన్న కంక్లూజన్ వచ్చిన తర్వాత మన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్తో మనం కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అన్నది చేయడం జరిగింది. సో ఇదొక మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అండి. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే రైట్ డయాగ్నోసిస్, కరెక్ట్ టైంలో హాస్పిటల్కి రావడము అండ్ దెన్ కరెక్ట్ ట్రీట్మెంట్ అవ్వడం అన్నది. ఇలాంటి కండిషన్లో సివియర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు పేషెంట్ని స్టెబిలైజ్ చేసి సిటీ స్కాన్కి మనం పంపించి వెజినల్ హెమాంజియోమా డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ టీమ్ డాక్టర్ సాయి తేజ గారి ఆధ్వర్యంలో యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అండ్ వెజినల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే